హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ వీణా, సాయి వీణా హాస్పిటల్, ఒంగోలు. ఈరోజు మనం డేటింగ్ స్కాన్ గురించి తెలుసుకుందాం. డేటింగ్ స్కాన్ ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు జస్ట్ డేట్ మిస్ అవ్వగానే ఒక 2-3 డేస్లో ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కిట్తో పాజిటివ్ వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ లేదు అంటే డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చి ప్రెగ్నెన్సీ కిట్తో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని పాజిటివ్ రాగానే వెంటనే స్కాన్ తీపించుకోవాలి. ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ని డేటింగ్ స్కాన్ అంటారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, డేటింగ్ స్కాన్లో మనకు వచ్చిన గర్భం గర్భసంచిలోనే ఉందా లేదా ట్యూబ్లో ఏమన్నా వచ్చిందా అనేది మనకి తెలుస్తుంది. ట్యూబ్లో వచ్చే ప్రెగ్నెన్సీ వల్ల తల్లి ప్రాణానికే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని అలాంటి అవకాశాలని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. తల్లి ప్రాణాలని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలామంది చెయ్యరు. ఇళ్ళల్లో ఏంటంటే 3వ నెల వచ్చాక చూపిద్దాం, అప్పుడే ఏంటి, అవసరం ఏముంది, నిదానంగా వెళ్దాము అన్న ఆలోచనలు ఉంటాయి. అది తప్పు. డేటింగ్ స్కాన్ ఇప్పుడు వెంటనే టెస్టులు చేసుకొని పాజిటివ్ వస్తే వెంటనే స్కాన్ తీసుకొని అది గర్భసంచిలో ఉంది, గర్భం అని ధృవీకరించుకోవాలి. తర్వాత ఈ డేటింగ్ స్కాన్ వల్ల మిగతా ఉపయోగాలు ఏంటంటే, అసలు మన డేట్స్ ప్రకారం ఉందా గర్భము, లేదు ఏమన్నా తక్కువ పెరుగుతుందా, ఎక్కువ పెరుగుతుందా అనేది కూడా తెలుస్తుంది. కరెక్ట్గా దీనిలోనే మనకి డెలివరీ డేటు కరెక్ట్గా ఐడియా వచ్చేస్తుంది. డేటింగ్ స్కాన్లోనే మనకి డెలివరీ డేట్ ఐడియా వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అసలు గర్భసంచి ద్వారం యొక్క పొడవు ఎంత ఉంది, అసలు ఏమన్నా అబార్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, గర్భసంచి ఏమన్నా లూజ్గా వీక్గా ఉందా, అట్లా ఉంటే మనం కుట్టేసుకునే అవకాశాలు కానీ అవి తెలియడం వల్ల కుట్టేసుకొని అబార్షన్స్ కూడా ఆపగలుగుతాము. ఇవన్నీ డేటింగ్ స్కాన్ యొక్క ఉపయోగాలు. ప్లస్ వీటితో పాటు గర్భసంచిలో ఏమన్నా గడ్డలు ఉన్నాయా, లేదు పక్కన ఏమన్నా నీటి తిత్తులు కానీ ఏమన్నా ఉన్నాయా, వాటి వల్ల తల్లికి ఏమన్నా అపాయం కానీ ఇవేమన్నా ఉన్నాయా అనేది మనం తెలుసుకోవచ్చు ఈ స్కాన్లో. ఖచ్చితంగా గర్భవతులందరూ టెస్ట్ పాజిటివ్ రాగానే మీ గైనకాలజిస్ట్ని కలిసి డేటింగ్ స్కాన్ కంపల్సరీగా తీయించుకోండి. ధన్యవాదాలు.